సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూస్. మనం ఎక్కడైనా ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఫస్ట్ ఇదొకటి మైండ్లో పెట్టుకొని పోవాలి. ఏంటంటే ఫస్ట్ ఫియర్ వస్తుంది మనకి. ఇంటర్వ్యూ అనగానే భయం పుడుతుంది. మరి ఏమవుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూ పోయే ముందు ఈ భయం ఎందుకు వస్తుందంటే, మనకి జాబ్ వస్తుందా రాదా, అరే ఇక్కడ ఇంటర్వ్యూ పోతే జాబ్ వస్తుందా రాదా అని ఒక భయం అనేది మనలో స్టార్ట్ అవుతుంది. సో ఆ భయంతో మనం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో మీ అందరికీ చెప్పేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జాబ్ వస్తుందా రాదా అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. సో జాబ్ వస్తే రాని, లేకపోతే లేదు అని మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ ఇంటర్వ్యూ పోగానే మన రెజ్యూమ్ ఇస్తాం. రెజ్యూమ్ ఇవ్వగానే హెచ్ఆర్ మనకి ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లోనే సగం మంది కంటే ఎక్కువ మంది రిజెక్ట్ అయిపోతారు. సో వీళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాయి. ఏంటంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్. చలో నేను ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను మీ అందరికి సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో వెరీ గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ వినయ్ కుమార్. ఐ డన్ మై ఎంబీఏ ఇన్ హెచ్ఆర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ లాస్ట్ అండ్ ఫైనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రమే హెచ్ఆర్కి చెప్పాలి. 10th చేసినా, ఇంటర్ చేసినా అని అయితే చెప్పొద్దు, ఎందుకంటే అవన్నీ మీ రెజ్యూమ్లో ఉంటాయి కాబట్టి. సో I done my MBA in HR. So presently I am working in some so and so company. So this is my last working day. So దీని తర్వాత నేను ఈ 15 days తర్వాత మీతో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నాను. సో కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మై మదర్ అండ్ మై ఫాదర్ అండ్ హ్యావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ కిడ్. సో ఇలా సో అండ్ సో చెప్పాక, సో ఇదంతా చెప్పే ప్రాసెస్లో మీరు ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది మిస్ కావద్దు. ఒక్క దగ్గర కాన్ఫిడెన్స్ మిస్ అయినా కానీ హెచ్ఆర్ మిమ్మల్ని పట్టేస్తాడు. సో ఈ ఫస్ట్ రౌండ్లోనే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ రౌండ్లోనే మనం చాలా స్ట్రాంగ్గా, మనం చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. సో దీని తర్వాత మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తర్వాత మన హాబీస్ వస్తాయి. చాలామంది ఏం చెప్తారు, హాబీస్ లేని హాబీస్ కూడా చాలామంది చెప్తారు. అక్కడ పప్పులో కాలేస్తారు. మనకు మన హాబీసే మనం అక్కడ చెప్పాలి. ఇప్పుడు నాకు సింగింగ్ ఇష్టం కాబట్టి నేను ఐఎమ్ ఏ సింగర్ అండ్ ఐ హ్యావ్ ప్యాషనేట్ అబౌట్ సింగర్ అని చెప్తాను. సో చాలామంది బుక్ రీడింగ్ అని చెప్తారు, కొంతమంది క్రికెట్ అని చెప్తారు, కొంతమంది ఇంటర్నెట్ బ్రౌజింగ్ అని సిల్లీగా చెప్తారు. సో అట్లా చెప్పొద్దు, మనకి ఏదైతే ఇష్టమో అదే చెప్పాలి. సో దిస్ ఈజ్ అ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో ఇట్లా చెప్తే మాత్రం మీ ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ కార్వాన్ వినయ్. థ్యాంక్ యూ.